ఆయాష్ ఆయాష్ షేర్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక వైబ్ క్రియేట్ అయింది. అంటే ప్యారడైజ్ వరల్డ్లో ఈ సాంగ్ అనేది ఒక స్టాండ్ అవుట్ అవుతుంది అనేది అర్థమైంది. సో నాన్నగారి ఫ్యాన్స్ దగ్గర నుంచి తెలుగు సినిమా అభిమానుల దగ్గర నుంచి ఒక మంచి అప్లాజ్ జరుగుతుంది దీనికి. సో ఈ సాంగ్ కొరియోగ్రాఫర్గా హౌ యూ ఆర్ ఫీలింగ్ సార్? చాలా 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 సంతోషంగా ఉంది. ఇది నా డెబ్యూ తెలుగులో. సో నా డెబ్యూ ఇలాంటి ఒక గొప్ప మూవీలో ఇలాంటి ఒక క్రేజియస్ సాంగ్ దొరకడం అన్నది దేవుడి దయ. అండ్ అది ఇంత బాగా అవుట్పుట్ బయటకు వచ్చి జనాలందరూ కూడా ఇంత లవ్ అండ్ క్రేజ్ చూపిస్తున్నది చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ అవకాశం ఎలా వచ్చింది? ఈ సాంగ్ అవకాశం రావడానికి ఒకే ఒక రీజన్, నా డైరెక్టర్ శ్రీకాంత్ అన్న. ఆయనతో దసరా మూవీ పనిచేసిన అప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. ఆయనతో పనిచేసినప్పుడు మనం చేసిన పని చూసి ఆ రోజే అన్నయ్య అడిగారు, మీరు ఎప్పుడు మాస్టర్ అవుతారు, నా మూవీలో ఖచ్చితంగా ఒక సాంగ్ చేస్తారన్నారు. అదే ఇప్పుడు ప్యారడైస్లో జరిగింది. అంటే ఈ సాంగ్ వచ్చిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. అంటే ఏ ధైర్యంతో మిమ్మల్ని ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది? నాట్ ఓన్లీ నాని గారి స్టెప్, కొంతమంది ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ జాబ్. సో దానికి మీరు ఎన్ని రోజులు వర్క్ చేయండి? ఈ సాంగ్ ఫస్ట్ అన్నయ్య పిలిచి దీనికి ముందు ఒక మాంటేజ్ సాంగ్ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం నమ్మకం ఇంకా వచ్చింది, ఓకే మనడు హ్యాండిల్ చేయగలుగుతాడన్న నమ్మకం వచ్చింది. సో అప్పుడు ఒకసారి ఈ హీరో ఇంట్రో సాంగ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత శ్రీకాంత్ అన్న మాత్రం 100% నువ్వే చేయాలని నమ్మారు. మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఒక చిన్న థాట్ ఉండేది, అది ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్కి ఎట్లా ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతారా అన్న నమ్మకం రావాలంటే అది జరిగిన తర్వాతనే వస్తుంది కదా ఏదైనా. కానీ శ్రీకాంత్ అన్న మాత్రం ఖచ్చితంగా వాడే చేయాలన్నారు. సో ఆయన చెప్పిన వెంటనే రిహర్సల్ స్టార్ట్ చేసేసాము. మన అసిస్టెంట్స్ అందరినీ పెట్టుకొని మేము రిహర్సల్ స్టార్ట్ చేసాము. ఈ సాంగ్ షూట్ చేయడానికి ముందే ప్రాపర్ వీడియో రిహర్సల్ చేసి ఎడిటెడ్ వర్షన్ చేసి అన్నయ్యకి చూపించి ఆయన ఓకే చేసిన తర్వాత నానిగారు అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ చూసి వాళ్ళు కూడా హ్యాపీ. అలా ఈ అవకాశం నాకు రావడం జరిగింది. నాన్నగారు చాలా హ్యాపీ. అంటే అది నేను చూడట్లేదు, ఫస్ట్ డైరెక్టర్ గారికే పంపించాం వీడియో. చూపించిన తర్వాత డైరెక్టర్ గారు చాలా హ్యాపీ అయ్యారు అవుట్పుట్ చూసి. వెంటనే నాన్నగారికి ఇప్పుడే నాకు పంపించు, వెంటనే నాన్నగారికి పంపిస్తానని. నాన్నగారు కూడా చూసి అన్నయ్యకి చాలా బాగుంది మనం చేద్దామన్నారంట. సో అది విన్న తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత నమ్మకం పెట్టుకొని ఒక డైరెక్టర్ గారు మనల్ని సజెస్ట్ చేస్తున్నప్పుడు అది హీరో గారికి వెళ్ళిన తర్వాత కూడా అది అప్రూవ్ అయిందంటే అది చాలా హ్యాపీ.